నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధులపైన ఉంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పత్తి కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. 24 గంటల్లోగా 61 సెంటర్స్ ఓపెన్ చేయాలని ఆదేశం. మార్చి వరకు కొనుగోలు కొనసాగించాలని సూచన. అర్బన్ హెల్త్ సెంటర్, రైతు బజార్లని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి. డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేసి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్న పెమ్మసాని చంద్రశేఖర్. ఘనంగా శారదానికేతన్ వార్షికోత్సవం. విలువలతో కూడిన విద్యను అందించడం శారదానికేతన్ ప్రత్యేకత అన్న అతిథులు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. శాసనసభ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయలేదని జగన్పై మండిపడ్డారు. వ్యవస్థల్ని విధ్వంసమయ్యాయని, అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైందని అన్నారు. అప్పులు పరాకాష్ఠకు చేరాయి. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని పనిచేశారు. వాస్తవాలు చెప్పిన వాటిని పక్కన పెట్టి అసత్యాలను పదే పదే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారని చూశారని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాబోయే 2047 ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్షులు. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికి ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకి అందరికి కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతిలోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానమిచ్చారు. గతంలో ఉపాధి పథకం నిధులు మళ్లింపు, జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఉపాధి హామీ కింద కాలువల పూడిక, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయవచ్చని తెలియజేశారు. అలాగనే శ్మశానాల ప్రహరీ గోడలు నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొన్నారు. గతంలో 331 కోట్ల ఉపాధి హామీ నిధులు మళ్లింపుపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. పని లేకుండా చాలా మందికి పని కల్పించారని, అవకతవకలు చేసినట్లు పరిశీలనలో తెలిసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం. ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల
వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. రెండో ప్రశ్నకి అవునండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడతాయి. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, ఎన్ఆర్ఈజిఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం, డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపబడిన పథకం. గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంప రెండు కలుపుకొని మనం మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్ష. 7 crore మ్యాండేస్, 30,000 ఫండ్లు. వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సిసి రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ. అలాగే జాబ్ కార్డ్స్ లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. అలాగే జియో నంబర్ 646 issued on 15/11/2024 to release all the irrational, ఇందాక ఇది పత్తిపాటి పుల్లారావు గారు అడిగిన ప్రశ్న అధ్యక్ష. జియో నంబర్ 646 issued on 15/11/2024 to release all the irrationally deducted payments amounting to 331 crores by the previous government. అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగింది ఏంటంటే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే, మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష. ఇది 100 రోజులు ఎవరికైతే పని కావాలో, కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు. ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రం పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది. మండలిలో ఆమోదం పొందిన బిల్లును ఇలా ఉన్నాయి. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చూపిన చట్టాన్ని శాసన మండలి రద్దు చేసింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024కి శాసన మండలి ఆమోదం తెలిపింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024కి శాసన మండలి ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 రద్దుకి శాసన మండలి ఆమోదం తెలిపింది. కీలక బిల్లులకి ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. Session from 11/11/2024 to 2022/11/2024. Number of days of which the council sat 9. Number of hours which the council worked 30 hours 30 minutes. Number of starred questions answered orally 78. Number of answers to SNQs 5. Number of answers of starred questions placed on the table of the house on 22/11/2024 9. Number of answers to SNQs placed on the table of the house 22/11/2024 2. Number of bills passed 21. Number of resolutions adopted 2. Number of statements made by the minister 6. Number of adjournment motions 16. Number of special mentions 63. Party position in the council as on 22/11/2024. Yavadana Shramika Raitu Congress 32. Telugudesam Party 9. Janasena 1. Progressive Democratic 2. Independents 4. Nominated 8. Vacant 2. Total 58. Signed with the consent of the house. Yeah.
పత్తి ఉత్పత్తి కొనుగోలుపై సీసీఐ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారం రోజులుగా పత్తి కొనుగోలుపై సీసీఐ సెంటర్స్ లో జరుగుతున్న ఆలస్యం, రైతుల ఆందోళనపై అధికారులతో ప్రధానంగా చర్చించారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 61 కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని అధికారుల్ని ఆదేశించామని తెలియజేశారు. అయితే ఇక నుంచి శనివారం కూడా కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటల వరకే రైతుల నుంచి వేలిముద్రలు డాక్యుమెంటేషన్ పనులు జరుగుతాయని, ఆ పనుల్ని రాత్రి 7:30 గంటల దాకా కూడా కొనసాగించేలా చూడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి, సీసీఐ డైరెక్టర్ విజయ్, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్తే. మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు పత్తి కొనుగోళ్లు సీసీఐ సెంటర్స్ లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సీసీఐ అధికారులందరినీ కూడా సీనియర్ ఆఫీసర్స్ ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈ రోజు నేను కలెక్టర్ గారు సీసీఐ అధికారులు అందరం కూర్చొని ఒక మేజర్ గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. ఒకటి, 61 సెంటర్స్ పత్తి కొనుగోలు సెంటర్లు విత్ ఇన్ 24 అవర్స్ లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్ని ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి సమ్ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి, మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది, కలెక్టర్ గారు వర్క్ చేస్తారు, విత్ ఇన్ 24 అవర్స్ అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. రెండోది, ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. తర్వాత మూడోది, ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషన్, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తా ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్ లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని 7:30 వరకు 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. నాలుగోది, పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి. అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. సో ఈ 4 పాయింట్స్. తర్వాత మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ, పొద్దున్నే రావటం, పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిశ్చర్ కంటెంట్ ఉండటం, అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం, తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది. వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని సీసీఐ అనేది 2 ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది. ఒకటి, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి. రెండోది, ఇది లాభాపేక్షతో చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. సీసీఐ ఈజ్ నాట్ ఏ బిజినెస్, దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఆ 2 ఆబ్జెక్టివ్స్ ని ఎప్పుడు మర్చిపోవద్దు. రైతులను ఆదుకోవడానికి పుట్టినటువంటి ఈ సీసీఐని ఆ పర్పస్ కింద పని చేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్, ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ. అందరినీ సెంటర్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అర్బన్ హెల్త్ సెంటర్లను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణానగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ని ఆయన తనిఖీ చేశారు. అలాగే అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు అర్బన్ హెల్త్ సెంటర్లని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. త్వరలో డిజిటల్ వైద్య పరికరాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా విధుల్లో ఉండే వైద్యులు, సిబ్బందికి తగిన విధంగా రక్షణ కల్పిస్తామని ఆయన వెల్లడించారు. వ్యాపారాలు చేస్తున్న రైతులు, వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మీరు అంటే ట్రియాజ్ చేస్తారా, సీరియస్ అయితే పంపించేస్తారా మీరే? ఇక్కడ మీకు ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయి? ఇది కాకుండా పేషెంట్ టేబుల్ కాకుండా ఇదిగా ఉంటుంది, డస్ట్ బాగా ఉంటుంది సార్. మొత్తం లెక్క చెప్తున్నారు సార్. వాళ్ళు హోల్సేల్ తెచ్చుకోవచ్చు, కోట్లు అమ్ముకొని చెబుతున్నారు సార్. వాళ్ళంటే రోజు వాళ్ళకి 1,000 రూపాయలు అట్లా మిగిలింది సార్. మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర ఈ ప్రైమరీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇది జరుగుతుందని చెప్పి
ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్ గా చూస్తే చాలా బాగుంది, యాక్చువల్ గా చాలా క్లీన్ గా ఉంది, నీట్ గా ఉంది. ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు, ఈసీజీ ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీ టెస్టులు కానీ, లివర్ టెస్టులు కానీ, ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఇక్కడ. సో ఒకటి. రెండోది, ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి, అందరికి కావాల్సినవన్నీ. తర్వాత బేసిక్ వూండ్ కేర్ కానీ ఏమన్నా కూడా అన్ని దొరుకుతా ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సినవి వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత స్పెషలిస్టులు రావాలి. ఇక్కడ వారానికి ఒక రోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఓబీజీవైన్, ఒక పిడియాట్రిషియన్, ఒక జనరల్ మెడిసిన్, ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడ పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఒక్క అర్బన్ సెంటర్ లో కాదు, అన్ని అర్బన్ సెంటర్లో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి. తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు, నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది. సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఏమైనా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రాక్టర్ గారి ఆల్రెడీ అలాట్ అయింది. అది కూడా ఈ అర్బన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. 4 స్పెషలిస్టులు కావాలన్నారు. సూపరింటెండెంట్ గారు ఓకే చేస్తాను, పంపిస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడంతా, వాళ్ళందరినీ మనం డిప్లాయ్ చేయొచ్చు. నైట్ టైం సెక్యూరిటీ ఒకటి అడిగారు, అవి కూడా మేము వర్క్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ NHS తో మాట్లాడి అడిషనల్ రిక్రూట్మెంట్ ఏమైనా చేయగలమేమో చూస్తాం. బ్రాడీపేటలోని శ్రీ శారదానికేతన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడంలో శారదానికేతన్ పాత్ర ఎంతో ఉందని తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో పేదల విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా శారదానికేతన్ లో నిరంతరం విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో శారదానికేతన్ ఈవో టి శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేడం గారిని వేదికపైకి ఆశీస్సులు కావాల్సిందిగా సాధారణ నగరంలో ఒక చారిత్రాత్మక విద్యా సంస్థ శారదానికేతన్. స్వాతంత్ర సమరయోధులు ఉన్నో లక్ష్మీనారాయణ గారు, ఉన్నో లక్ష్మీబాబు గారు 1922లో మహిళలు చదువుకోవాలి, బాలికలు విద్య అందించాలి, వారికి హాస్టల్ బస్సుతో కూడిన ఒక విద్యాలయం ఉండాలని చెప్పిన కోరికతో శారదానికేతన్ని 1922లో ప్రారంభించారు. ఈ సంస్థ 10 మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు దాదాపు 400 మంది విద్యార్థులతో విరాజిల్లుతూ ఉంది. మహాత్మా గాంధీజీ శారదానికేతన్కి వచ్చి 2 రోజులు గడిపిన సందర్భం. శారదానికేతన్ వార్షికోత్సవ సభలకి వీడిగిరి లాంటి వారు, శ్రీ రాజగోపాలాచారి లాంటి వారు మహనీయులు హాజరైన పరిస్థితి. ఈరోజు మనం 102వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శారదానికేతన్ అభివృద్ధి చేసిన ప్రిన్సిపాల్స్, వార్డెన్స్, ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. శారదానికేతన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ శారదానికేతన్కి ఎక్కువ మంది బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ముస్లింస్, అతి వెనుకబడిన వాళ్ళు, అతి పేదలు హాజరవుతున్న పరిస్థితి. వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే శారదానికేతన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నగరంలో ఉన్న పౌర సంస్థలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వీరందరూ కూడుకొని ఈ సంస్థని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలా సంస్థలు ముందుకొచ్చి శారదానికేతన్ మరింత అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించారు. అభినందనలు, అభివందన మందారమాలలు.
ఎందుకంటే మీడియా ఉంటేనే ఏదైనా ప్రపంచంలో చొచ్చుకు వెళ్ళిపోతుంది. శ్రీ శారదా నికేతనాన్ని ఉన్నవ దంపతులు స్థాపించారు. ఆ వివరాలన్నీ ప్రస్తుతం ఈరోజు చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇక్కడ చదివినటువంటి శకుంతలాదేవి కుమారుడు త్రిపురులైన సాయిచంద్ గారు, వారిద్దరూ సంయుక్తంగా కలిసి మాకు ఒక 6 గదుల పెద్ద భవనాన్ని మేము కోరిన వెంటనే ఇచ్చి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఆనాడు తల్లిదండ్రులే ఇంటికి తీసుకువెళ్ళని పిల్లల్ని లక్ష్మీరాయమ్మ గారు మరి సంఘాన్ని పక్కన పెట్టి ఈ మూఢాచారాలని అణగదొక్కి ఒక బాల వితంతువుని మూఢని మేము ఇంటికి తీసుకెళ్ళమని తల్లిదండ్రులు నిరాకరిస్తే శారదా నికేతనం ఉన్నది దేనికి అని ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పారు. వారు కుల మత అతీతంగా ఈ సంస్థని స్థాపించి ఎందరినో తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తెలుగు జగన్ అవినీతి భారతదేశం ఆసియా ఖండాన్ని దాటి ప్రపంచానికి చేరిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. న్యూయార్క్ కోర్టు తీర్పు ఇవ్వటమే ఇందుకు నిదర్శనమని తెలియజేశారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ తో కలిసి 1750 కోట్ల రూపాయలు జగన్ ఎలా దోచేశాడో ప్రపంచానికి తెలిసిపోయిందని తెలియజేశారు. అదానికి ఉన్న ప్రతి కంపెనీలో జగన్ కి వాటాలు ఉన్నాయని చెప్పారు. రాజకీయ అధికారం ద్వారా ఎలా దోచుకున్నావో దోపిడీ సూత్రాలను జగన్ కనిపెట్టారని పేర్కొన్నారు. అలాగనే జగన్ కి ధైర్యం ఉంటే ప్రస్తుతం అమెరికాకి, లండన్ కి వెళ్లాలి, ఎలా తిరిగి వస్తారో చూస్తామని డొక్కా అన్నారు. న్యూయార్క్ కోర్టు నిన్న అదానీ గ్రూప్ పై ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు పేర్లు ఉండటం అనేది చాలా ఆశ్చర్యం గొలిపింది. జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల పర్వం ఇంతకుముందే అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఈరోజు మరింత ఎత్తుకు ఎదిగాడు. స్కాముల్లో భారతదేశాన్ని దాటి, ఆసియా ఖండాన్ని దాటి, ఈ ప్రపంచ ఎల్లలు దాటి అమెరికాను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లలు లేకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క అవినీతి ఈరోజు ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రభుత్వాలే, యుఎస్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంటే ఈ అదానీ గ్రూప్ లో జగన్ ఎలా ఆపరేట్ చేశాడు, ఎలా 1750 కోట్ల రూపాయలు ఏ విధంగా కొట్టేశాడు అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం నిర్వహిపోతా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ధైర్యంగా ఒక సింగిల్ డీల్లో 1750 కోట్లు కొట్టాడంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద దేశాధ్యక్షులు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇంకొక కొన్ని దేశాలు అయితే ఇలాంటి వాటికి మరణశిక్షలు ఉంటాయి. మరి మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా ఛార్జ్ షీటు ఇంకా ఇది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. అమెరికా కోర్టు అయితే ఆశ్చర్యపోతా ఉంది. ఒక ప్రభుత్వాలు ఈ విధంగా ఇన్ని వందల కోట్లు, ఇంతమంది మదుపుదారులు అంటే ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలా మంది మధ్యతరగతి వాళ్ళు, కొద్దిగా ఉన్నవాళ్ళు, ఇంతమంది ఇన్వెస్టర్స్ ని ఇంత దోపిడీ చేస్తారా ఆంధ్రప్రదేశ్లో అని ఆశ్చర్యపోతా ఉన్నారు. దీని మీద ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలి. దీని మీద ఇలాంటి ఇది సింగిల్ కుంభకోణం, ఓన్లీ సెకీ అంటే అదానీ గ్రూప్ ద్వారా ఒక సెకీ ద్వారా వచ్చినదే 1750 కోట్లు. ఇంకా అదానీ గ్రూప్స్ అనేక పెట్టుబడి పెట్టింది. అన్ని పోర్టుల్లో అదానికి షేర్స్ ఇచ్చారు జగన్. ఆ షేర్స్ లో జగన్కి వాటా ఉంది. అదానీ ప్రతి కంపెనీలో, ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అదానీ కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో జగన్ గారికి వాటా ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పోర్టులో అదానీ గారికి షేర్స్ బలవంతంగా బెదిరించి, ఆల్రెడీ ఉన్న కంపెనీని బెదిరించి వాళ్ళు విత్డ్రా చేయించేసి అదానికి పెట్టించాడు, అదానికి కొనిపించాడు. దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి దానిలో జగన్ గారి షేర్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అదానీ గ్రూప్స్ లో కూడా జగన్ గారి సంస్థలకు షేర్స్ ఉన్నాయి. అంటే ఒక రాజకీయ అధికారం ద్వారా ఏ విధంగా దోచుకోవచ్చో అనేది ఒక ప్రపంచాన్ని విస్తుపోయే ఒక